ఓవరాల్ గా ఈ జర్నీ వచ్చేసి 100 కిలోమీటర్స్ అయితే ఉండబోతుంది. బ్రేక్ఫాస్ట్ ఎక్కడో దగ్గర టిఫిన్ షాప్ చూసి ఇంకా లాగించాలి, ఆకలి వేసేస్తుంది బాగాను. ఇంకేందేమో ఇక్కడ వెరైటీ ఉంటాయి. సో నేను పూరి ఒకటే తింటాను అనమాట. ఇక్కడ కావాలంటే ఉప్మా కూడా ఉంటుంది. ఇక్కడ నుంచి ఇంకా భువనేశ్వర్ 75 కిలోమీటర్లు. వాతావరణంలో మళ్ళీ మార్పులు వస్తున్నాయి. ఎవరైనా భువనేశ్వర్ సైడ్ వెళ్తే మన ఆంధ్ర నుంచి ఈ తంగి టౌన్ కి మనకి రైల్వే స్టేషన్ అనేది కనిపిస్తుంది అనమాట. కొత్తగా ఓపెన్ అయింది NH16 పక్కనే. సో ఇక్కడైతే లంచ్ కోసం అయితే ఆగాను. అక్కడి నుంచే మనకి భువనేశ్వర్ సైడ్కి వెళ్ళడానికి, పూరి సైడ్ వెళ్ళడానికి రైల్వే లైన్ అయితే డివైడ్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు సర్దే లేదు, ఇప్పుడు చదువుతుండే మనోడు. సో ఇది రూమ్. నమస్తే ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ద ట్రావెలర్ హరి. ఫ్రెండ్స్, ఈరోజు మన నేపాల్ సైకిల్ రైడ్లో భాగంగా డే 8 అనమాట. ఈరోజు నేను ఒడిస్సాలోని బలుగన్ టౌన్కి దగ్గరలో అయితే ఉన్నాను. ఈరోజు ఈ బలుగన్ టౌన్ నుంచి భువనేశ్వర్ వరకు అయితే నేను జర్నీ చేయబోతున్నాను అనమాట. ఓవరాల్గా ఈ జర్నీ వచ్చేసి 100 కిలోమీటర్స్ అయితే ఉండబోతుంది. ఇంకెందుకు ఆలస్యం, మన జర్నీని స్టార్ట్ చేసేద్దామా? నిన్నటి నుంచి అసలు వాతావరణం ఏం బాగోలేదు, చూసుకోవచ్చు. మబ్బులు అయితే ఉన్నాయి. ఈరోజు కూడా ఎర్లీ మార్నింగ్ వర్షం అయితే చితక్ కొట్టింది ఇక్కడ. నిన్నటి నుంచి వర్షాలు పడుతున్నాయి. నేను ఎందుకని మంచిదని మన సైకిల్ ముందుగానే ఈ సెటప్ అంతా చేసుకున్నాను. దానికి రెయిన్ కవర్ కట్టేసాను, బ్యాగులకి రెయిన్ ప్రూఫ్ కవర్స్ వేసాను. నేను కూడా చిన్నది నిక్కర్ తోడుకున్నాను అనమాట. ఎందుకైనా మంచిదని హెవీ డ్రెస్ అయితే నేను కూడా వేసుకోలేదు. ఎందుకంటే వర్షం పడుతుంది, మార్నింగ్ కూడా పడ్డది, నైట్ కూడా పడ్డది. ఇప్పుడు కూడా చిన్న చిన్న చినుకులు పడుతున్నాయి, మీకు కనిపించట్లేదు కానీ. సో ఈరోజు వర్షానికి దొరికేస్తాం ఎక్కడో దగ్గర, పక్కా పడుతుంది వర్షం అయితే. ఎందుకంటే వాతావరణం అసలు బాగోలేదు. ఇప్పుడు టైం వచ్చేసి 10 o'clock అయింది. ఇంకా బ్రేక్ఫాస్ట్ కోసం అయితే ఆగాలి. ప్రెసెంట్ ఇదిగోండి ఇక్కడ హైవే పక్కన అయితే ఆగా. ఇంకా బ్రేక్ఫాస్ట్ ఎక్కడో దగ్గర టిఫిన్ షాప్ చూసి ఇంకా లాగించాలి, ఆకలి వేసేస్తుంది బాగాను. సో ఫైనల్గా నాకు ఒక టిఫిన్ షాప్ అయితే కనిపించింది. ఇదిగోండి కనిపిస్తుంది కదా, ఈ టిఫిన్ షాప్లో అయితే ఇప్పుడు టిఫిన్ చేయబోతున్నాను అనమాట. ఇక్కడ మనకి NH16 పక్కనే ఉంది. సో ఇక్కడైతే టిఫిన్ చేసేయాలి. ఇంకా ఇక్కడైతే మనకి టిఫిన్ షాప్ ఉంది. ఇక్కడ మనకి ఏమేమి ఉన్నాయో మొత్తం. ఇక్కడ పూరి ఉంది తప్ప ఇంకేందేనో. ఇక్కడ వెరైటీ ఉంటాయి. సో నేను పూరి ఒకటే తింటాను అనమాట. ఇక్కడ కావాలంటే ఉప్మా కూడా ఉంటుంది. సో మొత్తానికి టిఫిన్ షాప్ అయితే ఇలా ఉంది. మనం ఏదో ఆర్డర్ ఇచ్చుకొని ఇంక తినేయడమే. ఇక్కడ చూసుకుంటే భువనేశ్వర్ మనకి 98 కిలోమీటర్స్ అని ఉంది కదా. యాక్చువల్గా అంత దూరం లేదు. నేను ఇప్పుడు వరకు 20 కిలోమీటర్స్ తొక్కాను. నాకు ఇంకా గూగుల్ మ్యాప్స్లో అయితే 80 కిలోమీటర్స్ చూపిస్తుంది. ఇవి నమ్మకండి, ఈ బోర్డులే అసలు దొంగ బోర్డులు ఇవి అంతాను. నేను లాస్ట్ రైడ్లో కూడా ఇలాగే అంతాను. ఇదిగోండి ఇక్కడ కొరత ఏమో 73 కిలోమీటర్లు అంట. కోల్కతా 538. భువనేశ్వర్ మాత్రం 98 లేదు నాకు. ఇక్కడికి 82 కిలోమీటర్స్ అరౌండ్ అంత ఉంది నాకైతే ఇక్కడ నుంచి. ప్రెసెంట్ నేను ఒడిస్సాలోని తంగి టౌన్లో అయితే ఉన్నాను. మీరు చూస్తుంది వచ్చేసి తంగి టౌన్ అనమాట. ప్రెసెంట్ ఇక్కడ మార్కెట్ ఏరియాలో అయితే ఉన్నాను. కొంచెం బిజీగా ఉంది ఏరియా. NH16 నుంచి రైట్ సైడ్కి వస్తే ఈ టౌన్లోకి రావచ్చు అనమాట. మనకి NH16 బైపాస్ లెఫ్ట్ సైడ్ నుంచి ఉంటుంది అనమాట. సో ఇప్పుడైతే నేను ఈ టౌన్లోకి అయితే వచ్చాను. ఇంకా టౌన్ ఎండింగ్కి వచ్చాను, మార్కెట్ ఏరియాలో ఉన్నాను. ఇంకొంచెం స్ట్రైట్గా వెళ్తే మనం NH16 పైకి అయితే వెళ్ళిపోతాం. అండ్ ఈ తంగి టౌన్ నుంచి మనకి భువనేశ్వర్ వచ్చేసి 65 కిలోమీటర్స్ డిస్టెన్స్లో అయితే ఉంది. ఇంకా ఈ తంగి టౌన్కి రైల్వే స్టేషన్ కూడా ఉంటుంది. ఎవరైనా భువనేశ్వర్ సైడ్ వెళ్తే మన ఆంధ్ర నుంచి ఈ తంగి టౌన్కి మనకి రైల్వే స్టేషన్ అనేది కనిపిస్తుంది అనమాట. సో ఈ తంగి టౌన్ తర్వాత రైల్వే స్టేషన్ కుర్దా రైల్వే స్టేషన్ అయితే ఉంటుంది. చాలా బిజీగా ఉంది టౌన్. ఈరోజు మార్కెట్ ఏమో అనుకుంటా. ఇంకా ఇప్పుడిప్పుడే కొంచెం బయటకు అయితే వచ్చాను. ఇంతవరకు చాలా ఫుల్ ట్రాఫిక్లో నుంచి వచ్చాను. సో అక్కడ వీడియో తీయలేకపోయా. చూసుకోవచ్చు మెయిన్ రోడ్లు అయితే బాగున్నాయి, కానీ మన సైడ్కి స్ట్రీట్ లాంటి వెళ్తే రోడ్లు బాగోవు ఇక్కడ. ఓ తంగి టౌన్ ఆల్మోస్ట్ మనం ఇంకా ఎండింగ్కి దగ్గరలో ఉన్నాం. ముందుకు చూసారా, అక్కడ కూడా ఫుల్ ట్రాఫిక్ ఉంది మార్కెట్ లాగా.
సో ఇప్పుడు టైం వచ్చేసి ఆఫ్టర్నూన్ 1 o'clock అవుతుంది. ఇప్పుడు నేను లంచ్ బ్రేక్ కోసం అయితే ఆగాను అనమాట. ఒక కొత్తగా ఏదో హోటల్ ఓపెన్ అయింది. సో కరెక్ట్గా తగిలిందని ఇక్కడైతే ఆగిపోయాను ఫుడ్ కోసం. సో నేను సైక్లింగ్ చేస్తుండగా ఒక పర్సన్ అయితే కనిపించారు. ఆ పర్సన్ని మీకు చూపిస్తాను, చూసేయండి. ఇదేదో హోటల్ ఇప్పుడే కొత్తగా ఓపెన్ అయింది NH16 పక్కనే. సో ఇక్కడైతే లంచ్ కోసం అయితే ఆగాను. నేను రైడ్ చేస్తుండగా ఒక మనిషి అయితే కలిసాడు నాకు. ఆ మనిషి లోపల ఉన్నాడు, చూపిస్తాను, చూసేయండి. కొత్త దాబా హోటల్ ఇది, చాలా బాగుంది. చూడండి, నాకైతే కలిసిన పర్సన్ ట్రావెల్ విత్ బుజ్జి. మన బుజ్జి అయితే కలిసాడు అనమాట. హాయ్ చెప్పు బ్రో. మన వాళ్ళకి అందరూ బాగున్నారా? బాగున్నారు, మన వాళ్ళు అందరూ హ్యాపీగానే ఉన్నారు. ఎలా సాగుతుంది నీ వాకింగ్? ఇంకా అలా సాగుతుందన్న. సో నాకు దారి మధ్యలో కలిసాడు అనమాట. సో ఇద్దరం కలిసి అలాగా కాసేపు నడిచాం. ఒక 2 kilometers నడిచి ఉంటాం ఇద్దరం. సో అలా నడుచుకుంటూ ఈ హోటల్కి అయితే వచ్చాం. ఇప్పుడైతే ఇద్దరం కలిసి లంచ్ అయిపోతున్నాం అనమాట ఇక్కడ. సో గాయ్స్, ఫైనల్లీ లంచ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా బ్రదర్ నుంచి నేనైతే వెళ్ళిపోవాల్సిన టైం అయితే వచ్చేసింది. ఇదిగోండి, బ్రదర్ అయితే పూరి వెళ్తారంట. సో ఆయన నడవాలి, నేను సైకిల్ కాబట్టి మా ఇద్దరికి సింక్ అవ్వదు. సో ఇప్పుడు తను నేను విడిపోతున్నాం. హోటల్ నుంచి అయితే బయటకు వచ్చేసాం, తినేసాం, కలిసి అయితే లంచ్ అయితే చేసేసాం అనమాట. తనది వేరే మార్గం, మంది వేరే మార్గం. ఎంతసేపు ఉన్నా సరే ఎక్కువసేపు ఉండలేం. సో నైస్ టు మీట్ యూ బ్రదర్. మీ పరిచయం నాకు ఇలా దక్కింది. చాలా రోజులు బట్టి అనుకుంటున్నా ఇతనికి ఎప్పుడైనా కలుస్తామేమో అనేసి, కానీ లక్కీగా ఆ దేవుడే కలిపాడు, చూసారా. సో మీ జర్నీ చాలా బాగా జరగాలి, అంతా సక్సెస్ఫుల్ కావాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగేం లేదు. ఓకే బ్రదర్, బాయ్ 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 బాయ్. తను వెళ్ళిపోతున్నాడు బుజ్జి. ఇంకా నేను కూడా స్టార్ట్ అయిపోతా. ఇంకా ఇప్పటికే మేము చాలా సేపు అయిపోయింది. మేము కలుసుకొని దగ్గర దాదాపు 2 గంటలు అయింది. సో కలిసి లంచ్ చేసాం, ఇంతవరకు కూర్చొని మాట్లాడుకున్నాం, చాలా జరిగాయి. సో ఇంకెందుకు అనేసి ఇంకా వెళ్ళిపోతున్నాం. తనకి లేటు, నాకు లేటు, ఎంతసేపు ఉన్నా. సో బాయ్ బుజ్జి, బాయ్ బాయ్ బాయ్. సో వచ్చాం అనమాట. అంత నల్లగా దిగిపోయాయో సడన్గా, ఇక్కడికెక్కడ వర్షం పడిపోద్ది ఇప్పుడు నాకు తెలిసి. చూసారా మబ్బులు ఎంత నల్లగా ఉన్నాయో. మళ్ళీ ఇటువైపు ఎక్కడా లేవు, చూడండి ఇటు సైడ్ ఎక్కడా లేవు, అక్కడక్కడ ఉన్నాయి. వాతావరణం ఎలా ఉంటుందో అర్థం కావట్లే. నిమిషంకే మారిపోతుంది ఈరోజు వాతావరణం. అసలు మనకి చాలా వరకు రైల్వే బ్రిడ్జెస్ హైవే కింద నుంచి ఉంటాయి, అంటే ఫ్లైఓవర్ కింద నుంచి వెళ్తాయి. కొన్ని సిచ్యువేషన్స్లో ఇలా హైవే పైనుంచి అయితే ఉంటాయి అనమాట. మీరు చూసుకోవచ్చు NH16 పైన ఇక్కడ రైల్వే లైన్ అయితే ఉంది. ఇది వచ్చేసి కుర్దా జంక్షన్కి వెళ్ళే రైల్వే లైన్ అనమాట. మనకి రైట్ సైడ్లో అటు సైడ్ లోపలికి కుర్దా టౌన్ ఉంటుంది, కుర్దా రైల్వే స్టేషన్ అయితే ఉంటుంది. అక్కడి నుంచే మనకి భువనేశ్వర్ సైడ్కి వెళ్ళడానికి, పూరి సైడ్ వెళ్ళడానికి రైల్వే లైన్ అయితే డివైడ్ అయిపోద్ది అనమాట ఈ కుర్దా జంక్షన్ నుంచేనే. ఇక్కడ నుంచి వ్యూ మామూలుగా లేదు, భలే ఉంది. ఇక్కడ ఎంతవరకు ఎండ ఉంటుంది, ఈ మబ్బులు నాతో పట్టే వచ్చాయి, చూసారా. ఇవ్వండి, ఆ ముందుకి ఎండ ఉంది, నేను వెళ్ళేసరికి ఇవి నన్ను ఫాలో అవుతున్నాయి. గత 2-3 కిలోమీటర్ల నుంచి ఇవి నన్ను ఫాలో అవుతున్నాయి. ఏంటో మరి అంత ఇష్టం ఏంటో ఈ మబ్బులకి. నేనంటే ఎక్కడో దగ్గర నన్ను తడుపుదామని చూస్తున్నాయి. ఇక వెళ్ళాలి. ఇక్కడ నుంచి మనకి భువనేశ్వర్ వచ్చేసి 25 కిలోమీటర్లు అయితే ఉంది. ఇప్పుడైతే నేను భువనేశ్వర్ సిటీ అవుట్కట్స్ లో అయితే ఉన్నాను, మీకు చూపిస్తాను, చూసేయండి. ఇదంతా వచ్చేసి భువనేశ్వర్ సిటీ అవుట్కట్స్ అనమాట. మనకి ఈ ముందు నుంచే సిటీ లిమిట్స్ అయితే వస్తాయి. మనకి అక్కడ నుంచి మనం సిటీలోకే ఉన్నట్టు అనమాట. ఇంకా ఇదైతే సిటీ అవుట్కట్స్. మనకి అక్కడ కొంచెం ముందుకి ఒక 1 kilometer వెళ్తే మనకి అక్కడ నుంచి సిటీ లిమిట్స్ అనమాట. మనం సిటీలోకి వెళ్ళిపోయినట్లే. అక్కడ నుంచి సిటీ సెంటర్ వచ్చేసి 10 kilometers అయితే ఉందన్నమాట. సో ఇంకా మనం భువనేశ్వర్ లోపలికి అయితే వెళ్ళిపోదాం. వెల్కమ్ టు భువనేశ్వర్. మామూలుగా ఉంటుంది. ఇంకా భువనేశ్వర్ లోపలికి అయితే వచ్చేసాం. ఇంకా 7 kilometers అవుతుంది నేను వెళ్ళాల్సిన ప్లేస్కి. అక్కడికి వెళ్ళాక మీకు చూపిస్తా. ఇది వచ్చేసి భువనేశ్వర్ ఇంటర్ స్టేట్ బస్ టెర్మినల్ అనమాట. మీరు చూసుకోవచ్చు, బరముండా బస్ టెర్మినల్ ఇది. మీరు చూసుకోవచ్చు NH16 పైన అయితే ఉందన్నమాట ఈ బస్ టెర్మినల్ వచ్చేసి. చాలా పెద్ద బస్ టెర్మినల్, ఇదంతా బస్ టెర్మినల్ అనమాట.
ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి హైవే పక్కనే ఇస్కాన్ టెంపుల్ అయితే ఉంది, మీరు చూసుకోవచ్చు. సో నేను భువనేశ్వర్లో స్టే చేస్తాను కాబట్టి నేను ఈ టెంపుల్కి వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. చాలా బాగుంది టెంపుల్, తప్పకుండా విజిట్ చేయాలి ఈ టెంపుల్ అయితే. A few moments later. ఇప్పుడు వచ్చేసి నేను భువనేశ్వర్ సిటీ మధ్యలో అయితే ఉన్నాను. యాక్చువల్గా నేను డార్మెటరీలో రూమ్ స్టే చేద్దాం అనుకున్నా, అంటే ఏదైనా హాస్టల్ లాంటిది. సో చూశాను, ఒక 2 చూస్తే అందులో ఒక దానికి వెళ్ళాను. అక్కడ లాకర్ ఫెసిలిటీ లేదు. సో ఇంకా నాకు నచ్చలేదు హాస్టల్ కూడా. సో ఇంకో దగ్గరికి వెళ్ళాను, అక్కడి నుంచి ఒక 5 కిలోమీటర్స్ వెళ్ళాను. దరిద్రం ఏంటంటే అది ఫేక్ లొకేషన్. వాడు గూగుల్లో ఫోటోలు పెట్టాడు, అన్నీ పెట్టాడు, అక్కడికి వెళ్తే లేదు, హాస్టల్ లేదు. సో దెబ్బ అయిపోయానమాట. సో ఇంకొక హాస్టల్ మళ్ళీ వెతుక్కున్నాను. సో ఈసారి ఏంటంటే కన్ఫర్మేషన్ కోసం కాల్ చేసుకుని అన్నీ అడిగాను, ఇంకా రూమ్ ఉందా లేదా, ఎంత ప్రైస్ అనేసి. సో ఉన్నాయి, రమ్మని చెప్పాడు. ఇంకా ఇక్కడ నుంచి నేను ఇంకా 6 కిలోమీటర్స్ జర్నీ చేయాలన్నమాట ఈ నైట్ టైం. చూస్తే టైం వచ్చేసి 7:30 అవుతుంది. ఇంకా హాస్టల్కి అయితే వెళ్ళాలి ఇప్పుడు అనమాట. ఇక్కడ మనకి హైలైట్ థింగ్ ఏంటంటే భువనేశ్వర్లో మెయిన్ రోడ్ పక్కన సైకిల్ ట్రాక్స్ అయితే ఉన్నాయి. అంటే సైకిల్ సపరేట్ తొక్కోవడానికి మనకైతే ఇక్కడ ఒక రూట్ అయితే ఉంటుంది అనమాట. సో మనం అక్కడ ట్రాఫిక్లో తొక్కవసరం లేదు. సో ప్రశాంతంగా ఈ సైకిల్ ట్రాక్ పైన అయితే తొక్కోవచ్చు అనమాట. చూసుకోండి, ఇదంతా సైకిల్ ట్రాకే, సైకిల్స్ మాత్రమే వెళ్ళడానికి ఇవి. చూడండి ఏ విధంగా ఉంది సైకిల్ ట్రాక్. ఆ బాధ ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. 6 కిలోమీటర్లు తొక్కుని వస్తే ఇక్కడ ఒక పనికి మళ్ళీ దొరికింది. సో ఏం చేస్తాం, ఇప్పుడు ఆప్షన్ లేదు, టైం అయితే అయిపోయింది. ఈ ఒక రాత్రికి ఇక్కడ గడపాలి. చూపిస్తాను చూడండి ఆ దరిద్రాన్ని. చూడండి ఇది ఎక్కడుందో తెలుసా, చాలా మూలకి సందులో ఉంది ఇది. ఈ సందుల్లో ఉండి ఈ లోపల రూమ్ అయినా బాగుందా అంటే అది ఎలా ఉందంటే పెంకిటిల్లు ఉంటాయి పాతవి, వదిలేస్తే ఎలా ఉంటాయి అలాగ ఉంది. స్మెల్ కూడా బాగోలేదు. ఇదిగోండి ఇదేంటి రూము, రూమ్ వాతావరణం ఈ విధంగా ఉంది. బ్రదర్ అయితే ఇంకా అట్లా సర్దే లేదు, ఇప్పుడు చదువుతుండే మనోడు. సో ఇది రూమ్ ఈ విధంగా ఉంది, కొంచెం దరిద్రంగా. ఏం చేస్తాం, తప్పదు, ఏదో విధంగా కానిచ్చారు. ఇంకా బాత్రూమ్ అనుకున్నాయో చూడాలి. బా కూడేద్దాం, మరి ఏం చేయలేము, ఇంకా ఏదో ఒకటి దొరికిందే దేవుడి ప్రసాదం అనుకోవాలి. ఈరోజు ఈ నైట్ ఇక్కడ స్టే చేస్తాను, రేపు ఏదైనా ప్లాన్ చేస్తే చెయ్యాలి. సో ఇది గైస్ ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుసుకుందాం, అందరికీ బాయ్. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి.